నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు బుల్లెట్ రత్న యూట్యూబ్ ఛానల్. ఇది ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మన చైతన్యపురి ఏరియాలో ఫణిగిరి కాలనీ ఇంటర్నల్గా ఉన్న టెంపుల్ అండి. ఇది వచ్చేసి మూసీ రివర్ బెల్ట్. నేను కరెక్ట్గా మూసీ రివర్ బెల్ట్లో ఉన్నాను. మన మూసీ వచ్చేసేసి ఈ మూసీ స్టార్ట్ అవుతుంది కదండి గండిపేట నుంచి. అక్కడి నుంచి ఒక మూసీ వచ్చే రోడ్ ఇది. ఇలా మూసీ వస్తుంది ఇక్కడి నుంచి. ఇది వచ్చేసి ఫణిగిరి కాలనీలోంచి స్టెప్స్ కిందకి ఇట్లా మూసీలోకి స్టెప్స్ ఇలా మీరు చూస్తే ఈ చూడండి ఈ కొండల మధ్యలో కొండలలాగా ఉన్నాయి కదా పాతవి. అంటే ఇప్పటిది కాదు. ఇప్పుడు అంటే ప్రజెంట్ మనకి మూసీ అనేది ఒక మురికినీటి కాలువ. ఒకప్పుడు హైదరాబాద్ మూసీ అంటే డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉన్న ఏరియా. ఇక్కడ చూడండి ఇలా మనం చూసుకుంటే కొండలు ఉన్నాయి చూడండి. కొండల నడుమ శివయ్య భవ్యమైన శివుడి గుడి ఉందండి. ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అంటే తెలుసు, అంటే లోకల్ ఏరియా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ కొంచెం దూరపు ప్లేసెస్ వాళ్ళకి తెలియదు. ఈ శివయ్య చూడండి ఎంత మూసీ రివర్ బెల్ట్ ఇలా వెళ్తుంది టువర్డ్స్ నాగోలు అటు సైడ్ వెళ్ళేది రూట్ ఇది వచ్చేసి భవ్యమైన శివాలయం అండి. దీంట్లో అమ్మవారి విగ్రహం కూడా స్వయంభూగా ఉంది. చూసుకోవచ్చు. తల్లి చల్లగా చూడు తల్లి, అమ్మవారి విగ్రహం ఇది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ టెంపుల్ని ఇంకా ఘనంగా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. శివయ్య స్వయంభూ మన శివయ్య, నందీశ్వరుడు పక్కన శివయ్య స్వయంభూ. ఇది మన కంప్లీట్ కొండ రాయి చూడొచ్చు. ఇక్కడ నేను క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. కంప్లీట్గా కొండ రాయి ఇదంతా కంప్లీట్గా రాయి, కొండ రాయి. ఇక్కడ మనకి భైరవులు కూడా ఉన్నారు చూడండి. కాలభైరవుడు రక్ష కవచాలలాగా. శివయ్య కోనేరు. నమః పార్వతి పతే హర హర మహాదేవ శంభో శంకర. శివయ్య విగ్రహం ఇది మంది. దయించి ఎవరైనా డెవలప్ చేయాలి అని అనుకుంటే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి దీని లొకేషన్ మీకు నేను షేర్ చేస్తాను. ధన రూపేణ కాదండి, ధన రూపేణ ఎవరిని కూడా రిక్వెస్ట్ చెయ్యం కూడా. భగవత్ సంకల్పం అంటే అమ్మా నందీశ్వరుడు. బోలో నంది మహారాజుకి జై. నంది కొమ్మల్లోంచి చూద్దాం ప్రస్తుతం. డెవలప్ చేసి కొద్దిగా ఈ ప్రాంతాన్ని కొద్దిగా డెవలప్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇలా ఉంది కదా ఈ ప్రాంతాన్ని కొద్దిగా ఈ చెట్టు దగ్గర కొంచెం దీనికి ఎవరైనా అంటే వాళ్ళ విధి విధానాలు దీని మీద అనుభవం ఉన్నవాళ్ళు, అంటే ఒక గుడి డెవలప్మెంట్ అలా జరగాలి అనుకునే వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తే ఆ శివానుగ్రహం వాళ్ళ కుటుంబాలకు మొత్తం అందరికీ ఉంటుందని కోరుకుంటున్నాము. ఇది ప్రస్తుతం ఈ శివాలయానికి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ నుంచి ఒక 1 lakh నుంచి 1.5 lakh వరకు గవర్నమెంట్ నుంచి మనకు ఫెసిలిటీ దొరుకుతుంది డెవలప్మెంట్కి. ప్రతి శివరాత్రికి నమ శివాయ ఫెసిలిటీ దొరుకుతుంది. కానీ ఓన్లీ మనకి ఈ శివాలయానికి రావడానికి వే ఒక్కటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగతా టైంలో ఇదంతా వాటర్ వచ్చే సోర్స్ వల్ల మొత్తం కొట్టుకుపోతుంది. ఈ వే అయితే ఏదైతే ఉందో ఇలా ఉంటుంది. ఈ వే మిగతా సీజన్స్లో మీకు నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇలా
ఈ వే అనేది మనం ఇప్పుడు ప్రస్తుతము జిహెచ్ఎంసి వారి దయతోటి ఇదంతా ఈ వే అంతా మనము ఆపి గుడికి వెళ్ళడానికి రూట్ చేయడం జరిగింది. యాక్చువల్గా వాటర్ లెఫ్రో ఇది ఇలా ఇవే ఆగిపోయింది కదా. ఇది లేకపోతే మనకి ఇంకా మనం దాటడం కూడా కష్టమే, స్వామిని దర్శించుకోవడం కూడా కష్టమే. ఇలా అవే చాలా సంతోషం అండి. భగవంతుడికి ఈ విధంగా ప్రభుత్వం తరఫు నుంచి సహకారం అందరం ఎంతో గొప్ప విషయం. గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక భక్తుడిగా ఇలా ఉంది. మనము చూసాం కదండి టెంపుల్, అది చూడండి ఒకసారి రిటర్న్ తిరిగి చూపిస్తాను. అదిగోండి అక్కడ ఉంది, అక్కడ మనం చూసింది ఎలా చూసి ఇలా స్టెప్స్ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న స్టెప్స్ ఇవి. వీటికి కలర్ కూడా వేయిస్తారని లోకల్ పబ్లిక్ చెప్తున్నారు జిహెచ్ఎంసి వారు. ఇదిగా అలానే మనకి ఇక్కడ ఇంకా ముందుకు చూసుకున్నట్టయితే మనకి లోకల్లో ఉన్న భక్తులు ధర్మరక్షణ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ మనకి ఆదిశేషు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. చూడొచ్చు మనం ఇక్కడ ఆదిశేషు ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఇక్కడ ఈ చెట్టు ఒక మొదటిలో మనకి ఆదిశేషు అయితే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం కాకుండా వేరే విగ్రహం కూడా ఉండడం జరుగుతుంది. కొద్దిగా ముందుకెళ్ళి మనం దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కూడా ప్రాంతం చాలా ఇబ్బందికరంగా ఉంది. మేడం